ఆషాఢ మాసం అయితే ఆల్రెడీ మనకొచ్చేసింది. ఆషాఢం అంటే శూన్యమాసం అంటారండి. కానీ ఆషాఢ మాసంలో చేయాల్సినటువంటివి నియమాలు ఇవి చాలా ఉన్నాయండి. ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే ఇది పెట్టుకోండి. ఒక్కసారైనా సరే ఈ కూర తినాలండి. అది ఏంటండి అంటే ఎందుకు తినాలి అని అనుకుంటారా? అయితే అవన్నీ ఏంటో కూడా మనం తెలుసుకుందామండి. ఇది సంవత్సరంలో నాలుగవది. అంటే తెలుగు సంవత్సరం వచ్చిన తర్వాత నాలుగవ మాసంగా చెప్పబడుతుందండి ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసం రాగానే ఏంటంటే అందరూ ఆడపిల్లలు గోరింటాకైతే ఖచ్చితంగా పెట్టుకోండి. ఈరోజు ఇది ఒక్కటే ప్రత్యేకత అంటే కాదండి. ఆషాఢాన్ని చాలా పర్వదిన మాసంగా చేసుకుంటాము. అంతటి విశిష్టత కలిగిన ఈ నెలలో ఎలాంటి పర్వదినాలున్నాయి అంటే చంద్రుని ప్రయాణాన్ని బట్టే మనకి నెలల పేర్లనేవి నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి నెలకు ఒక ప్రాముఖ్యత ఉన్నట్టే ఆషాఢానికి కూడా ఉందండి. తెలుగు సంవత్సరాదుల్లో ఇది నాలుగవది. చంద్రుడు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రవేశించినప్పుడు ఆ నెలని ఆషాఢం అంటారు. ఈ నెలలోనే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోనికి ప్రవేశిస్తారు. అదేవిధంగా ఆషాఢంలో వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది. సాధారణంగా మనం ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తూ ఎలాంటి శుభకార్యాలు కానీ వేడుకలు కానీ చేయం. కొత్త కోడలు సైతం అత్తారింటిలో కాకుండా పుట్టింట్లోనే ఉండాలి అని చెబుతారు. అయితే ఈ నెలలో ఎలాంటి కార్యక్రమాలు మీరు తలపెట్టకపోయినప్పటికీ ఈ మాసంలో పూజలు వ్రతాలు చేసేందుకు మాత్రం అత్యంత ప్రాముఖ్యత కలిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ అమ్మవారిని, ఈశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని అర్చించాలి. ముఖ్యంగా ఆది పరాశక్తిని పూజించడానికి ఏడాదుల్లో 4 నవరాత్రులు ఉంటాయి. ఆ నవరాత్రుల్ని చైత్ర, ఆషాఢ, ఆశ్వేజ మాసాలతో పాటు ఆశ్వేజ మాసంలో వచ్చేదని దేవి భాగవతంలో చెప్పబడింది. అందుకే ఈ నెల మొత్తం తెలంగాణలో సమస్తకు మూలాధారమైనటువంటి అమ్మవారిని బోనాల పేరుతో పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో సముద్ర తీరంలో చేసే స్నానం, జపం, పూజ అన్నీ కూడా విశేష ఫలితాలనైతే మనకిస్తాయండి. దాంతోపాటు కుదిరితే పాదరక్షణలు, గొడుగు, ఉప్పు లాంటివి దానం చేయండి. చాలా మంచి జరుగుతుంది. ఈ నెలలోనే హిందువుల యొక్క మొదటి పండుగ తొలి ఏకాదశి వస్తుంది. అక్కడి నుంచి మనకి ప్రతి నెలలో పండుగలు అనేవి స్టార్ట్ అవ్వడానికి సంకేతమే తొలి ఏకాదశి అండి. ఈరోజు ఆ విష్ణుమూర్తి నిద్రకు ఉపక్రమిస్తారు. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. దీని తర్వాత విశేషంగా జరిగే మరొక పర్వదినం త్రిమూర్తి స్వరూపమైన గురువును ఆరాధించే గురు పౌర్ణమి. వేదవ్యాసుని యొక్క పుట్టినరోజున ఈ రోజుని వ్యాస పౌర్ణమి అంటాము. దీంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించే స్కంద పంచమి, కుమార షష్ఠి, భానుసప్తమి ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆషాఢంలోనే విశేషంగా వస్తాయి. ఇక ఈ నెలలోనే చాతుర్మాస వ్రతం కూడా ఆచరిస్తాము. వీటన్నింటితో పాటు ఈరోజే పూరి జగన్నాథుని రథయాత్ర కూడా అయ్యింది. ఇలాంటి శోభాయమానంగా నిర్వహించడం అనేది ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఆషాఢాన్ని శూన్యం అంటారు. అందుకే వివాహాది కార్యక్రమాలు చేయరు. కానీ ఈ పర్వదినాలన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకి చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని తొలి ఏకాదశి అంటాం. ఇంకా అక్కడి నుంచి చూస్తే ప్రతి వారానికి 15 రోజులకు ఏదో ఒక పండుగ అయితే వస్తూనే ఉంటుంది. ఆషాఢ మాసంలో అందరూ గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇలా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, జగజ్జనని, సగర్లకు ఆహారం అందరిచ్చిన శేకాంబరిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలోనే శేకాంబరి నవరాత్రులు చేస్తారు. వైశాఖిక సంహిత ప్రకారం ఈ మాసంలో సప్త మాతృకలు, మహిషాసుర మర్దని, దుర్గాదేవి, భైరవ, వరాహ, నారసింహ యొక్క ఆరాధన ఇవన్నీ చేయాలండి. కొత్తగా పెళ్ళైనటువంటి వధువును పుట్టింటికి తీసుకెళ్లేది ఆషాఢంలోనే. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢ మాసంలో స్త్రీలు నెల తప్పితే 9 నెలల తర్వాత అంటే వేసవి కాలంలో మార్చి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు అనేవి పెరగడం జరుగుతుంది. వేసవి ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడే పుట్టిన శిశువుకు వేడి వాతావరణం ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాదు శిశువు ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే ఇది తల్లి బిడ్డలకు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. ఆషాఢ మాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. శూన్యమాసం భయాన్ని కలిగించేది కాదు. శాస్త్రీయ
కారణాల వల్ల శూన్యమాసంగా చెప్పడం జరుగుతుంది. ఇక మునగాకును మనం ఆహారంలో ముఖ్యమైనటువంటి భాగంగా చేసుకోవాలి. అంటే మునగ చెట్టు ఆకును తెచ్చి పప్పుగా చేసుకొని తినాలి. అంటే ఇట్లా చేస్తే ఈ నెలంతా కూడా అంటే మనకి తొలకరి మొదలవుతుంది, ఎండలు తగ్గి వర్షం మొదలవుతుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటన్నింటి నుంచి కూడా మనం బయటపడడానికి ఈ మునగాకు యూస్ చేయడం జరుగుతుంది. ఈ మునగాకులో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో ఐరన్ ఉంటుంది. అది కాక ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి, మునగాకు వాడాలి, ఆనపకూర కూడా వాడాలి. ఈరోజు గోదావరి తీరవాసుల్లో ఒక నానుడు ఉందండి. ఆషాఢ శుద్ధ పంచమి తప్పితే ద్వాదశి గౌతమి కంటే గోదావరికి వరద నీరైతే వస్తుంది. కావేరీ తీరవాసులు ఇంకొక పండుగ చేసుకుంటారండి, అధిపతి నెట్టు అని. అధిపతి నెట్టు అంటే ఆషాఢ మాసం 18వ రోజుని. ఆ రోజుకి కావేరికి కొత్త నీరు వస్తుందంట. వ్యవసాయ పనులనేవి స్టార్ట్ అవుతాయి. ఆదివాసమే ఇంచుమించు మన ఆషాఢ మాసం అండి. ఆషాఢ శుద్ధ షష్ఠి రోజున స్కంద వ్రతం చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం కలిగి పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు, శారీరక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశికి మహా ఏకాదశి అని పేరు కూడా ఉందండి. ఏడాదికి 24, అధిక మాసం వస్తే 25 ఉంటాయి, అధిక మాసం వస్తే 25. ఈ ఒక్క ఏకాదశిని మహా ఏకాదశి అంటారండి. ఆషాఢ కృష్ణ అమావాస్య రోజున దీప పూజ అయితే చేస్తారు. ఇంటిలో ఉన్నటువంటి ఇత్తడి దీపస్తంభాలు, కుందలు అన్నీ కూడా శుభ్రంగా కడుగుతారు. పేడతో అలిగి ముగ్గులు కూడా పెడతారు. కుందులు, దీపస్తంభాలు ఆ పలక మీద అయితే ఉంచుతారు. ఆడవాళ్ళు చక్కగా ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకాలతో పూజ చేసుకుంటూ ఉంటారు. లడ్డూలు వంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. బ్రాహ్మణులకు, ముత్తైదవులకు చక్కగా భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలు అయితే ఇస్తారు. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు. ఆషాఢ మాసం మనకి శూన్యమాసం, కానీ తమిళులకు చాలా ఎక్కువ విశిష్టత కలిగినటువంటి మాసంగా చెప్పడం జరుగుతుంది. తమిళులు అయితే ప్రత్యేకించి ఆ అమ్మవారి పూజ చేస్తారు ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసంలోనే మీరు పాదక రక్షలు, గొడుగు, ఉప్పు దానం చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే స్నానం, జానం, దపం, పారాయణ ఇవన్నీ విశేష ఫలితమిస్తాయి. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే మనకి స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కర్కాటకంలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించిన ఇప్పుడు తిరిగి మకర రాశిలో ప్రవేశించేంత వరకు కూడా దక్షిణాయనం అంటారండి. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంతరించడం జరుగుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం అని చెప్పేసి చెప్తారు. ఆషాఢ మాసంలోనే తెలంగాణలో సంప్రదాయబద్ధంగా బోనాలు భక్తి శ్రద్ధలతో చేస్తారు. మహంకాళి అమ్మవారి కోసం చేసే భోజనాల్ని బోనంగా చెప్తారు. దీన్ని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనం అంటారు. సమస్త జగతుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుంది. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, నీరు, వేపాకు ఈ బోనాల్లో ఉంటాయి. మన ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి వ్యాధుల నుంచి మనల్ని రక్షించేవి. ఈ సమయంలో ప్రకృతిలో జరిగేటువంటి మార్పుల వల్ల అనారోగ్య పాలు కాకుండా మేలు చేస్తాయి. ఆషాఢం అనారోగ్య మాసం అని చెప్పేసి మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు అవి అన్నీ పడుతూ ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో కాలువల్లో, నదుల్లో ఎక్కడ చూసినా అక్కడ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోని నీరు కూడా మలినంగా ఉండి మన ఆరోగ్యానికి హాని కలుగజేస్తుంది. అందుకే ఈ మాసంలోనే బోనాలు అనే సాంప్రదాయం పెట్టడం జరుగుతుంది. ఈ బోనాలలో మనం ముఖ్యంగా అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, వేపాకు, నీరు ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మనల్ని అనారోగ్య పాలు కాకుండా చక్కగా కాపాడుతాయి. ఇలా ఆషాఢ మాసానికి సంబంధించి ఇన్ని విశిష్టతలు కలిగి ఉంటాయి. ఆషాఢం అంటే శూన్య మాసం కాదండి. ఆషాఢం అంటే మనం పూజలు, వ్రతాలతోటి మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే. ఏకాదశి ఉపవాసం కావచ్చు, బోనాలు కావచ్చు, అలానే గోరింటాకు పెట్టుకోవడం, మునగాకు కూర తినడం ఇవన్నీ కూడా తొలకరి చినుకులు పడుతున్నటువంటి సమయంలో మనం అనారోగ్యం పాలవుతాం. కాబట్టి వాటన్నింటి నుంచి రక్షించుకోవడం కోసమే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చునండి. అందుకే ఈ విధంగా ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాలను, ఇలాంటి నియమాలను ఇవి కనుక పాటిస్తే మనం హెల్తీగా ఉంటాం. ఈ ఆషాఢ మాసంలో మనం
ఆడవాళ్ళం ఏం చేసినా చేయకపోయినా ఇలా చేస్తే అదృష్టం కలగడం ఖాయమండి. ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో ఈ చెట్టును తాకినా చాలు అదృష్టం, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. మరి అంతటి శక్తివంతమైనటువంటి ఆ చెట్టు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. మీరు ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మా ప్రతి నోటిఫికేషను మీకు వస్తుంది. మన భారత సాంప్రదాయము, ఆచారాలు చాలా గొప్పవని చెప్తుంటారు పెద్దలు. ఎందుకండి అంటే భారత ఆచారాల వెనుక ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయాలు ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా తెలియజేశారు. ఎంతో సాంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు గోరింటాకు అయితే పెట్టుకుంటారు. అసలు గోరింటాకు ఎందుకు అంటే పెద్దలు పథకాలు చెప్తారు. గోరింటాకు ఎలా పుట్టింది అంటే పెద్దలు చెప్పేది ప్రాచుర్యంలో ఉందేంటి, గౌరీ ఇంటి ఆకు ఇది గోరింటాకుగా మారిందని. అంటే గౌరీదేవి బాల్యంలో చెరులతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినందునే ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను చెరులు పర్వతరాజుకు చెప్పినప్పుడు సతీ సమేతంగా చూసేందుకు రావడం జరుగుతుంది. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు ఆ పార్వతి రుధిరాంశతో జన్మించాను, నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి అంటే గౌరీదేవి ఆ చెట్టు ఆకును కోసింది. ఆమె యొక్క వేళ్ళు అనేది ఎర్రబారత. అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అనుకోగానే నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. పర్వతరాజు శ్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలో జీవితంలో ఉంటుంది. స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యం కాపాడుతుంది. తన వల్ల చేతులకి వాటికి అందంగా కలగజేసే విగా అలంకరణ ఇచ్చేవి. అదే ఈ చెట్టుకు సార్థకత అని పలికినప్పుడు గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆఖరి పసుపుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఆషాఢ మాసంలో తల్లిగారి ఇంటిలో ఉన్నప్పుడు కూడా తనని మర్చిపోకుండా ఉండాలి అని తప్పకుండా పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది. శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అరచేతిలో స్త్రీ గర్భానికి రక్తాన్ని సరఫరా చేసే నాడులు ఉంటాయి. అది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకును ముద్దగా నూరి మింగిస్తే గర్భాశయ బాధలు పోతాయంట. అలానే స్త్రీత్వ హార్మోన్ల పనితీరు చక్కగా ఉండడం వల్ల ఏంటంటే మన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నటువంటి చీత పెట్టుకున్న గోరింటాకు మరింటి అందంగా పండి కనిపిస్తుందండి. ఆ పండడం అనేది మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందంగా ఉన్నవారికి చక్కని భర్త కలుగుతారు అని అంటారు. ఏదేమైనా సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో కలుషితం లేని పదార్థం. ఆర్టిఫిషియల్ రంగులతో ఉండే కంటే సహజమైన గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని ప్రకృతి వైద్యులు, డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అలానే వర్షాకాల ప్రభావంతో వాతావరణంలో వచ్చే మార్పులకు గోరింటాకు పెట్టుకుంటే అంటు రోగాల ప్రమాదాలను తొలగించుకోవచ్చండి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.